వెళ్లే ఫ్లైట్లు రద్దీగా మారాయి. హస్తినకెళ్లే వాళ్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిటకిటలాడింది. తెలంగాణ అంశం హీట్ ఎక్కడంతో ఏదో జరుగుతోందన్న టెన్షన్ కొందరిలో, అసలేం జరుగుతోందన్న క్యూరియాసిటీ మరికొందరిలో. అందుకే ఆయనను పోయి రావలే హస్తినకు అంటూ ఫ్లైట్ ఎక్కేశారు. కోర్ కమిటీ భేటీకి మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో తెలంగాణ అంశం సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. ఇంతకీ హస్తినలో ఏం జరుగుతోంది? ఢిల్లీ డెసిషన్ ఎలా ఉండబోతోంది? దీనిపై V6 స్పాట్లైట్. రోడ్ మ్యాప్ ఇష్యూతో హైదరాబాద్ టు ఢిల్లీ ఎయిర్వే బిజీగా మారిపోయింది. గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ల దాకా అందరి దారి అటువైపే. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఢిల్లీకి క్యూ లైన్ పెరిగిపోయింది. నేతల నుంచి వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరిది హస్తిన దారే. ఇంతకీ ఎందుకీ సంబడం? హస్తినలో అసలేం జరుగుతోంది? 2013 జూలై 12 ఫ్రైడే తెలంగాణపై ఢిల్లీ పెట్టిన ఫైనల్ డెడ్ లైన్. టీ అంశాన్ని తేల్చబోయే చివరాఖరి కోర్ కమిటీ సమావేశానికి కాంగ్ హైకమాండ్ పెట్టిన ముహూర్తం. పది రోజుల క్రితం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఏపీకొచ్చారు. రాష్ట్ర విభజనపై కొన్ని విషయాలు క్లియర్ కట్ గా చెప్పెళ్లిపోయారు. రోడ్ మ్యాప్లతో ఢిల్లీకి రమ్మని సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ని ఆహ్వానించి వెళ్లారు. అంతే, అప్పుడు మొదలైన హడావుడి ఇప్పుడు పీక్ స్టేజ్కెళ్లింది. టీ అంశాన్ని తేల్చేసే చిట్ట చివరి కోర్ కమిటీ సమావేశం అన్న సంకేతాలివ్వడంతో ఎక్కడలేని సస్పెన్స్ నెలకొంది. I have been allotted the state, so let me meet everyone and then finally I'll say what I have to say. Not only ministers but MLAs and workers, and similarly people in Telangana also are saying the same thing. హైకమాండ్ సంకేతాలు స్టేట్లో హీట్ పుట్టిస్తున్నాయి. అసలు హస్తినలో ఏం జరుగుతోంది? నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది? నేతలిచ్చే రోడ్ మ్యాప్లు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే చాలా కమిటీలు చాలా రిపోర్టులు ఇచ్చాయి. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర నేతలిచ్చే రూట్ మ్యాప్లను అధిష్టానం అసలు పట్టించుకుంటుందా? పట్టించుకున్నా వాటిని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుంది? వీళ్ల రోడ్ మ్యాప్లను పక్కన పెట్టి సొంత నిర్ణయాన్ని అమలు చేయబోతోందా? ఈ సందేహాలే అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎవరికీ క్లారిటీ రావట్లేదు. ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు చెబుతున్నారు. అదే సాంప్రదాయంతో ఇవాళ వెంకటరమణ దగ్గరికి వచ్చి దేవుడా ఈ రాష్ట్రం కలిసి ఉండేటట్లు, ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండేటట్లు, అందరి మనోభావాల్ని ప్రసాదించు, అందరి తాలూకు ఆలోచనల్ని ఒకసారి మరి పరిగణలో తీసుకుని నీకేదైనా మార్చి ఉంటే ఆ మార్చంతో ఈ కార్యక్రమాన్ని ఆపు అని చెప్పి వేడుకోవడం జరిగింది. ఈసారి కోర్ కమిటీలో ముఖ్య నేతలంతా పాల్గొనబోతున్నారని సమాచారం. సోనియా, రాహుల్, మన్మోహన్, షిండే, అహ్మద్ పటేల్, దిగ్విజయ్తో పాటు కీలక నేతలంతా భేటీలో పాల్గొనబోతున్నారు. ఇది కూడా టీ హీట్ ని మరింత పెంచుతోంది. నిజానికి హైకమాండ్ రాష్ట్రం విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిందని, మన నేతలిచ్చే రోడ్ మ్యాప్లు జస్ట్ ఫర్ జోక్ అన్న ప్రచారము జరుగుతోంది. కాకపోతే ఈ మీటింగ్ లో అందరినీ ఇన్వాల్వ్ చేసి తమ చేతికి మట్టంటకుండా చూసుకోవడమే అధిష్టానం గేమ్ ప్లాన్ అన్నది కొందరి వాదన. The presentation will be made before the core committee and the decision will be taken. The clarity is that అసలు అధిష్టానం ఏం తేల్చబోతుందన్న దానిపై ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వాటిపై క్లారిటీ కోసం చాలా మంది ఢిల్లీకి క్యూ కట్టారు. ముఖ్య నేతలకు విన్నపాలు వినిపించేందుకు ఇప్పటికే చాలా మంది ఢిల్లీలో తిష్టవేశారు. వాళ్ళేం చెప్పారో, వాళ్లకు అధిష్టానం ఏం చెప్పిందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో మామూలు నేతలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యమకారులు ఇలా అన్ని వర్గాల వాళ్లు ఢిల్లీలో దిగారు. చివరి అంకానికి చేరుకుందని మీ ద్వారా మేము వింటున్నాం. ఈ టైంలో అట్లాగే సమావేశం జరగబోతుందని తెలిసినప్పుడు మరొక్కసారి గట్టిగా చెప్పడానికి అనేక విషయాలు, పాత విషయాలనే మరొకసారి ఇంకో చెప్పడం, కొత్తగా కూడా చిన్న రాష్ట్రాలు వచ్చిన సమస్యలు కొత్తగా వచ్చాయి. శాంతి భద్రత సమస్య కానీ, లేకపోతే న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ అనేక సమస్యలు వచ్చాయి. వీటన్నిటి మరొకసారి చెప్పడం, ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడం ద్వారా మాత్రమే తెలుగు వాళ్ళు బాగుంటారు, పేదలు బాగుంటారు, హరిజన గిరిజనులు బాగుంటారు. మరోవైపు ఢిల్లీకి వచ్చిన వాళ్లతో హైకమాండ్ పెద్దలు వరుస భేటీలు, సంప్రదింపులు, సలహాలు, సూచనలు ఓపిగ్గా వింటున్నారు. అన్ని పార్టీల వాళ్ల వాదనను వింటున్నారు. ఏకాభిప్రాయం కోసం ఇవి చివరి ప్రయత్నాలన్న రేంజ్లో సీన్ క్రియేట్ చేస్తోంది కాంగ్రెస్. పైగా డెసిషన్ మేకింగ్ భేటీ అన్న సంకేతాలిచ్చింది. అందుకే ఢిల్లీ గల్లీలో ఎడతెగని హడావుడి కనిపిస్తోంది. రోడ్ మ్యాప్ ఇవ్వమని చెప్పాడు అందరి నాయకులకు. మేము కూడా రోడ్ మ్యాప్ ఇవ్వటం జరిగింది.
కొన్ని అన్ని ఇచ్చి ఇంకా కొద్దిగా ఇంకా కొత్త ఏమైనా ఉంటే దాంట్లో జత కూర్చి అది కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని దిగ్విజయ్ గారికి పేపర్లు ఇవ్వటమే కాకుండా ఇక్కడ ఒక మారు ఆయనకు మరొక తూరి ప్రజెంటేషన్ చేసేదానికి మేము రావటం జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్లకు రాష్ట్రంలో పార్టీ నేతలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటన్నింటినీ తమ నివేదికల్లో పొందుపర్చి ఢిల్లీకి కట్టగట్టుకెళ్లారు. ఇంత చేసినా అధిష్టానం వీళ్ల రిపోర్ట్లకు ప్రయారిటీ ఇస్తుందా అన్నదే అందరి సందేహం. 6 దశాబ్దాల పోరాటం, 12 ఏళ్ల క్రితం నుంచి ఊపందుకున్న ఉద్యమం, 4 ఏళ్లుగా నానుతున్న అంశం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకుంది కేంద్ర ప్రభుత్వం. అదే తెలంగాణ నిర్ణయం. దాంతో రాష్ట్రానికి వచ్చిన చిక్కులు అన్నీ ఇన్ని కావు. నాటి తప్పు మళ్లీ జరగకూడదన్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఒకటైతే, ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న పట్టుదల మరోటి. లేకపోతే రాష్ట్రంలో పార్టీకి పుట్టగతులుండవన్న సంగతి ఈపాటికే గ్రహించింది హైకమాండ్. అసలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? కోర్ కమిటీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ మెడకు కత్తిలా వేలాడుతున్న అంశం, 4 ఏళ్లుగా నానుతూనే ఉన్న అంశం. తేల్చేసినట్టు బిల్డప్లు ఇస్తూనే నానుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫైనల్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో పార్టీకి పుట్టగతులుండవన్న సంగతిని హైకమాండ్ గ్రహించింది. అందుకే ఈ హడావిడి. నిజానికి తెలంగాణ అంశాన్ని లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీనే. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టింది. పొత్తులు లేకపోయినా 2009లోనూ అదే విషయం చెప్పింది. యూపీఏ హయాంలో ఒక్క తెలంగాణ అంశంపై ప్రణబ్ కమిటీ, రోసియే కమిటీ, శ్రీకృష్ణ కమిటీల రిపోర్టులతో పాటు ఎన్నో రిపోర్టులను తెప్పించుకుంది. 100కు పైగా కోర్ కమిటీ భేటీల్ని నిర్వహించింది కాంగ్రెస్. కానీ తేల్చలేదు, నానుస్తూ వచ్చారు. ఉద్యమం పతాక స్థాయికి చేరినా లైట్ తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఎంత లైట్గా అంటే రాష్ట్రం 2గా చీలిపోయినా, అభివృద్ధి ఆగిపోయినా తేల్చలేనంత లైట్గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఆ నిర్లక్ష్యమే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో భూస్థాపితం చేసే స్థితికి చేర్చింది. అందుకే ఇప్పుడు కళ్లు తెరిచారు, కొత్త హడావిడి మొదలుపెట్టారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు కానీ, ఇది 60 సంవత్సరాల చరిత్ర కానీ, ఈ 10 రోజుల్లో కాంగ్రెస్ నేతల సమాలోచనలు, బహిరంగ సభల విషయాలన్నీ వారి దృష్టి తీసుకురావడం, నిర్ణయం పార్టీ ఇంట్రెస్ట్లో త్వరగా చేయడం మంచిదని, అందులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు రాజీ పడబోరనేది ఆ నిర్ణయం, ఆ లక్ష్యం, ఆ ఆకాంక్ష నెరవేర్చాలని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున తెలంగాణపై వ్యూహాత్మకంగా అడుగులేసింది కాంగ్రెస్. 3 ప్రాంతాల నుంచి 3 రోడ్ మ్యాపులు కోరింది. రిపోర్ట్నైతే స్వీకరించారు. కానీ దాన్ని అమలు చేయాలా లేదా అన్నది అధిష్టానం సొంత నిర్ణయం. ఎవరిని నొప్పించకుండా అందరి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే తమ నిర్ణయాన్ని అమలు చేయాలన్నది హైకమాండ్ మైండ్ గేమ్. దానికోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టించాలి. తీర్మానం వీగిపోయినా పర్వాలేదు, తంతు ముగించాలన్నది హైకమాండ్ ఆలోచన. వైఎస్ రోసియా హయాంలలో అసెంబ్లీలో తీర్మానానికి ఆదేశమిచ్చినా అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. కిరణ్ టైంలో ప్రాంతాలు 2గా చీలడంతో కుదరలేదు. అందుకే తప్పు తమ వైపు ఉండకుండా ఇప్పుడు తీర్మానం పెట్టించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. నిజానికి రాష్ట్రంపై కాంగ్రెస్ ఓ అంచనాకొచ్చిందని సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలను బేరీజు వేసుకుని తీసుకోబోతుందని సమాచారం. అందుకే 3 రిపోర్టులు చేతికొచ్చినా అందరి అభిప్రాయాలు తెలుసుకుని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామనిపించే ప్రయత్నం చేస్తోంది అధిష్టానం. 4 ఏళ్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అందరూ నాయకుల అభిప్రాయాల్ని తెలుసుకుంది హైకమాండ్. కాబట్టి కొత్తగా ఒపీనియన్స్ తీసుకోవాల్సిన పని లేదన్నది ఢిల్లీ పెద్దల వ్యూహం. పైగా నిర్ణయం ఏదైనా ఆమోదించాల్సిందేనని ఆంక్షలు పెట్టింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను 3 ప్రాంతాల నేతలకు అప్పగించింది. అందుకే కోర్ కమిటీ భేటీకి ఇంత ప్రాధాన్యం. 2009 డిసెంబర్ 9న ఇలా జరగలేదు. నాటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఏం జరిగిందో ఈ 4 ఏళ్లలో అందరికీ తెలిసిందే. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదని కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.
దీనివల్ల కాంగ్రెస్ 2 రకాల ప్రయోజనాలను ఆశిస్తున్నట్టు సమాచారం. పార్టీ నుంచి పెరుగుతున్న వలసలను అడ్డుకోవాలి, పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఈ ఫలితాల ఆధారంగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలి. అందుకే తెలంగాణ విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది అధిష్టానం. నిర్ణయం తీసుకున్నా ఇప్పటికిప్పుడు అమలు చేసే అవకాశం లేదు. పైగా డిలే చేస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని నమ్మించేలా ఓ ఖచ్చితమైన హామీనిచ్చి దానికోసం రాజ్యాంగపరంగా కట్టుబడి ఉండేలా నిర్ణయం తీసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంలా కనిపిస్తోందంటున్నారు నిపుణులు. ఇప్పటికే విభజన తప్పదన్న సంకేతాలిచ్చింది. 2 ప్రాంతాల్లో పట్టు నిలుపుకునే భారీ ఫ్యూచర్ ప్లాన్ వేసిందంటున్నారు నిపుణులు. ఏం డిస్కస్ చేసుకుంటారో మాతో ఖచ్చితంగా వారు చెప్పరండి. సో కోర్ గ్రూప్ లో డిస్కస్ చేసుకునే విషయాలు గురించి ఏమాత్రం నాకు తెలియదు. ఏదైతే నా భావాలు ఉన్నాయో వారికి ఆదిలోనే నేను చెప్పడం జరిగింది. కాబట్టి వారు మా అభిప్రాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. వారు వాళ్ళు మాట్లాడిన ధోరణి బట్టి కూడా ఖచ్చితంగా మా భావాల్ని వారు పరిగణలోకి తీసుకుంటున్నారని నాకు అనిపించింది. సో వీటన్నిటిని ఏవైతే మేము అందరం చెప్తున్నాం వాటన్నిటిని కూడా కోర్ గ్రూప్ సమావేశం ఏదైతే జరగబోతుందో దానిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఒత్తిడి అనేటువంటిది వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. దాని విభజన వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటిది ఇదివరలోనే డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇది సభలు సమావేశాలు అది క్రమశిక్షణ రహితంగా చేసినట్లయితే అది ఓకే. కోర్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నా ఇప్పటికిప్పుడు అమలు చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డొస్తుందన్నది ఓ అభిప్రాయం. అయితే ప్రభుత్వానికి అడ్డవుతుందేమో గాని పార్టీ తరపున కాదంటున్నారు నిపుణులు. అందుకే భేటీ తర్వాత వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలన్నది కాంగ్రెస్ వ్యూహమంటున్నారు. 4 ఏళ్లలో ఎప్పుడూ లేనంత హడావిడి, ఫైనల్ కోర్ కమిటీ భేటీ, రోడ్ మ్యాపుల ఆహ్వానం అన్నీ కలిపి రాష్ట్రాన్ని హీటెక్కిస్తున్నాయి. కొన్నేళ్లుగా తెలంగాణ అంశంపై కాంగ్రెస్ స్టడీ చేస్తూనే ఉంది. అయినా సరే మళ్లీ రోడ్ మ్యాపులతో డ్రామాలాడుతున్నారు. మరోవైపు నిర్ణయం జరిగిపోయిందన్న ప్రచారమూ జరుగుతోంది. అన్నీ తెలిసి రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ ఆటలాడుతోందా, లేక ఇదో టైపు పొలిటికల్ స్ట్రాటజీనా? 9 ఏళ్లుగా తెలంగాణపై కాంగ్రెస్ స్టడీ చేస్తూనే ఉంది. భేటీలు, సంప్రదింపులు, కమిటీలు, రిపోర్ట్లు అంటూ రకరకాల డ్రామాలాడింది. సరైన టైంలో సరైన నిర్ణయం అంటూనే సోది చెప్పుకుంటూ వచ్చింది. గత ఏడాది కాలంగా విడదీస్తామంటూ రకరకాలుగా లీకేజీలు, ప్యాకేజీల గురించి సంకేతాలిచ్చింది. కానీ ఏవీ వర్కౌట్ కాలేదు. కాకపోవడం కాదు, దేన్ని వర్కౌట్ చేయలేకపోయింది. తమదైన శైలిలో గేమ్ ప్లాన్ ను రెడీ చేసి మరీ రాష్ట్రంతో ఆడుకుంది కాంగ్రెస్. I have no opinion. It is the opinion of the state, and after listening to all because it's been widest consultation has taken place. So now I would only await the decision. After that, implementation is my job. ఇప్పుడు కూడా అలాంటి గేమే ఆడుతోంది హస్తం పార్టీ. ఇప్పటికే తెలంగాణ అంశంపై ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు సమాచారం. ఎవరెన్ని కథలు, ఎన్ని నివేదికలిచ్చినా వన్స్ డెసిషన్ అనౌన్స్ చేశారంటే పక్కాగా అమలు చేసేలా వ్యూహరచన చేసింది కాంగ్రెస్. దాన్నే అమలు చేయబోతున్నామని వివిధ సందర్భాల్లో సంకేతాలిస్తూ వచ్చారు ఢిల్లీ పెద్దలు. ఒకే అంశంపై జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేశారు. చివరికి శ్రీకృష్ణ కమిటీని వేశారు. అది 6 రకాల పరిష్కారాలను సూచించింది. దాంట్లో ఏది తమకు అనుకూలమో కూడా చెప్పలేకపోయింది కాంగ్రెస్. రాజకీయ పార్టీల తప్పిదం వల్లే జాప్యం జరుగుతోందని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సమస్య గురించి, దాని పరిష్కారం గురించి పెద్దలకు తెలియంది కాదు. తమకు అనుకూలంగా ఏది ఉంటుంది, దేనివల్ల తమకు ప్రయోజనం ఉంటుందనే అంశాలను మాత్రమే హస్తిన పెద్దలు పరిశీలిస్తున్నారు. 3 నాయకులు, 3 ప్రాంతాలు, 3 రోడ్ మ్యాప్లు అంటే సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లే కదా అన్న విమర్శలు వస్తున్నాయి. 3 నాయకులు ఒకే రోడ్ మ్యాప్ తీసుకుని రమ్మంటే సమస్యకు నిజంగానే పరిష్కారం చూపిస్తారనే నమ్మకం జనాలకు కలిగేది. అయినా సరే సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ లాగా మార్చేసి 3 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. దసరాకు ముందని ఓసారి, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతని మరోసారి, కోర్ కమిటీ భేటీ తర్వాతని ఇంకోసారి చెప్పుకుంటూ రాష్ట్ర స్థాయిలో పార్టీలను, అంతకంటే ఎక్కువగా జనాన్ని టెన్షన్ కు గురిచేసింది కాంగ్రెస్. ఈ విషయంలో మీరు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తున్నందుకు, వాళ్ళ లాంగ్ స్ట్రగల్ ఫ్రమ్ 1955
దానికి ఆ కళలు ఫలించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పినాను. తెలంగాణ విల్ బి ఫార్మ్డ్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. రాయలేదు ఏం లేదు, తెలంగాణ విత్ హైదరాబాద్ సిటీ యాజ్ ద క్యాపిటల్. ఢిల్లీలో ఓ రేంజ్ లో హడావిడి జరుగుతోంది. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఏదో ఒక నిర్ణయం ఉంటుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్ మార్క్ నాటకాల గురించి తెలిసిన జనం సహజంగానే దీన్ని నమ్మట్లేదు. నిజంగా ఏదో ఒక పరిష్కారాన్ని అనౌన్స్ చేస్తే తప్ప జనం నమ్మే పరిస్థితుల్లోనూ లేరు. రాష్ట్ర విభజన విషయంలో అంతలా జనాన్ని మొనాటనీలోకి తీసుకెళ్లింది కాంగ్రెస్. ఒకే ఆలోచన, అది కూడా ఇంక దురుద్దేశాలు ఏం లేదు. సమైక్యంగా ఉమ్మడి కూటమి ఎంత బలంగా ఉంటుందో సమైక్యం అంత బాగుంటుందని చెప్పి, అంతకంటే ఇంకో ఆలోచన లేదు మనకి. దాన్ని ఒకరిని రెచ్చగొట్టేది కాదు, మేము ఇదేది కాదు. ఆవేదన ఏంటంటే అందరూ కలిసి ఉండాలనేటువంటి మనోభావం. ఢిల్లీకి బూస్ట్నిచ్చే స్టేట్, ప్రతిసారి అత్యధిక ఎంపీలను సప్లై చేసే స్టేట్, అధికారంలోకి రావాలన్నా అంతం కావాలన్నా కీ రోల్ ప్లే చేసే స్టేట్. అలాంటి రాష్ట్రాన్ని ఇంతకాలం కాంగ్రెస్ ఎందుకు లైట్ తీసుకుంది? ఇది కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధమా లేక చారిత్రక తప్పిదమా? సంప్రదింపులు, భేటీలు, సంకేతాలు, ప్యాకేజీలు, లీకేజీలు, 4 ఏళ్లుగా ఆడిన నాటకం ఆడకుండా కొత్త డ్రామాలాడుతూ వచ్చింది కాంగ్రెస్. జనం విని విని విసిగిపోయారు తప్ప కాంగ్రెస్ మాత్రం తన మార్క్ డ్రామాలను ఆపలేదు. ఇప్పుడు కూడా అదే డ్రామాను కంటిన్యూ చేస్తుందా అన్నది డౌట్. విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత ఉసూరుమనిపించడం, విమర్శలొస్తే తనదైన శైలిలో సరైన టైంలో సరైన నిర్ణయం అంటూ ముందే రెడీ చేసుకున్న డైలాగ్ను వినిపించడం. కానీ ఇప్పుడు ఆ నాటకాలకు, డైలాగులకు తెరదించాల్సిన టైం దగ్గరకొచ్చింది. యాక్షన్ లేకపోతే రియాక్షన్ వేరే ఉంటుందని కాంగ్రెస్ పెద్దలకు ఇప్పటికే అర్థమైంది. అందుకే ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 33 మంది ఎంపీలనిచ్చింది ఏపీ. ఈసారి పరిస్థితి మారిపోయింది. పట్టుమని 10 స్థానాలు కూడా వస్తాయన్న గ్యారంటీ లేదు. ఏ రకంగా చూసినా రాష్ట్ర విభజన తప్ప కాంగ్రెస్ కు మరో ఆప్షన్ కనిపించడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఏపీ విషయంలో ఏదో ఒకటి తేల్చాల్సిన టైం వచ్చేసింది. లేకపోతే ఏపీలో కాంగ్రెస్ కు నూకలు చెల్లినట్టేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే జాగ్రత్తగా అడుగులేస్తోంది. అది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ ఇన్నాళ్లు కబుర్లు చెబుతూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. అదే కొంప ముంచింది. విశ్వసనీయత కోల్పోయి విలన్లుగా మిగిలిపోయారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గాల్లో తలెత్తుకు తిరగలేని పరిస్థితి. కాంగ్రెస్ లో ఉంటే జనం కొట్టేసే పరిస్థితి. అందుకే నిర్ణయం విభజనకు అనుకూలమన్న సంకేతాలిస్తూ తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక సీమలో ఎలాగూ తమ డిఎన్ఏనే అని వైఎస్ఆర్సీని ఆన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అందుకే విభజన మంత్రం జపిస్తోంది. 2గా విభజించి 3 ప్రాంతాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ కు ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. అందుకే సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేస్తోంది. ఢిల్లీ వేదికగా మరో డ్రామా నడుస్తోంది. అదే రోడ్ మ్యాప్ డ్రామా. ఇక ఈ డ్రామాలకు చెక్ పెట్టాల్సిన టైం దగ్గరకొచ్చింది. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకపోతే కాంగ్రెస్ ఫ్యూచర్ను తేల్చేసేందుకు సిద్ధమవుతున్నారు జనం. రాజకీయాల్లో నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి ప్లస్ అవుతుంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్కు అదే ప్లస్ అయింది. కానీ ఇప్పుడదే మైనస్గా మారబోతోంది. ఇది V6 స్పాట్లైట్.